హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కూడా ఒక మంచి మనీ సేవింగ్ టిప్ అయితే మీతో షేర్ చేస్తున్నానండి. ఈ మనీ సేవింగ్ టిప్ అయితే మిడిల్ క్లాస్ వాళ్ళకైతే చాలా బాగా యూస్ అవుతుంది. ఇంకా అదేవిధంగా స్టూడెంట్స్ కూడా ఈ మనీ సేవింగ్స్ అనేది అయితే ఈజీగా చేసుకోవచ్చు. అంటే వాళ్ళకి పాకెట్ మనీ అని స్నాక్స్ కోసం అయితే మనం మనీ ఇస్తూ ఉంటాం కదా, వాటితో కూడా సేవింగ్స్ అనేది అయితే మనం పిల్లలకి అలవాటు చేస్తే కూడా వాళ్ళు ఈ సింపుల్ మెథడ్లో అయితే సేవింగ్స్ అనేది అయితే చేస్తారండి. ఇక ఈ మనీ సేవింగ్స్ వచ్చేసి అయితే మనం 1 మంత్కి 30 డేస్ కాబట్టి 30 డేస్ అయితే సేవింగ్స్ అనేది అయితే చేయాలి. ఇక 30 డేస్లో కూడా మనం డైలీ 10 రూపీస్ మాత్రమే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలండి. ఇంకా 10 రూపీస్ అంటే చాలా ఈజీ కాబట్టి ఎవరైనా చేయొచ్చు అనేసి అనుకుంటున్నాను. ఇంకా డైలీ కూడా మనం 30 డేస్ అయితే ముందుగానే నోట్ చేసుకోవాలండి. డైలీ 10 రూపీస్ అయితే మనం సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలి. ఒకవేళ లేదు మాకు ఇంకొంచెం ఎక్కువ అమౌంట్ కావాలి, ఒక వస్తువు తీసుకోవాలనుకుంటున్నాం అనుకునే వాళ్ళు కూడా ఈ విధంగా అయితే 1 ఇయర్ పాటు అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవచ్చండి. అది 10 కానీ 20 కానీ 30 రూపీస్ కానీ 40 కానీ 50 కానీ అది మీ వీలు పట్టు అయితే చేసుకోవచ్చు. నేనైతే మిడిల్ క్లాస్ వాళ్ళకైతే సంబంధించి చెప్తున్నాను కాబట్టి వాళ్ళైతే 50 రూపీస్ వరకు అయితే ఈజీగా సేవింగ్స్ అనేది అయితే చేసుకోవచ్చు. కాబట్టి ఇక ఈ వీడియో అయితే మిడిల్ క్లాస్ వాళ్ళకైతే చాలా బాగా యూస్ అవుతుందని వాళ్ళకైతే షేర్ చేస్తున్నాను. ఇంకా మనం 30 డేస్ అయితే ముందుగానే నోట్ చేసి ఏ రోజు ఆ రోజు అయితే డైలీ అయితే అమౌంట్ అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాల్సి ఉంటుందండి. 10 రూపీస్ కానీ నేను చెప్పిన విధంగానే మీ వీలుని పట్టు అయితే సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేయండి. ఇంకా అదేవిధంగా ఇక మీకు ఇక్కడ వీడియో లెంత్ ఎక్కువైపోతుందని అయితే నేను ఓన్లీ 15 డేస్ వరకు మాత్రమే మీకు సేవింగ్స్ అనేది అయితే షేర్ చేస్తున్నానండి. ఇక చూపిస్తున్నాను వీడియోలో చూడండి. 10 కానీ 20 కానీ 30 40 50 ఇక ఈ విధంగా అయితే మనం సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలి. ఇక టోటల్ ఎంత వచ్చింది మనం సేవింగ్స్ చేసుకున్నది అన్నది కూడా మీకు ఇక్కడ క్లియర్గా షేర్ చేస్తున్నాను చూడండి. ఇక మనం ఒకవేళ డైలీ 10 రూపీస్ మాత్రమే సేవింగ్స్ అనేది అయితే 30 డేస్ చేసాము అంటే ఇక ఇప్పుడు చూడండి, మనమైతే ఖచ్చితంగా అయితే 30 డేస్ అయితే సేవింగ్స్ అనేది అయితే చేయాలండి. ఒకవేళ 30 డేస్ కూడా మనం 10 రూపీస్తో సేవింగ్స్ అనేది అయితే చేస్తే 1 మంత్కి వచ్చేసి అయితే 300 రూపీస్ అయితే సేవింగ్స్ అనేది అయితే చేయొచ్చండి. 300 అయితే చాలా చిన్న అమౌంట్. కాకపోతే నేను చిన్న పిల్లలని కూడా చెప్పాను. చిన్న పిల్లలు అంటే స్టూడెంట్స్, మన చిన్న పిల్లలు ఉంటారు కదండి స్కూల్కి వెళ్ళే వాళ్ళు, వాళ్ళకు కూడా మనం సేవింగ్స్ అనేది అయితే ఇప్పటి నుంచి అలవాటు చేయాలి. వాళ్ళు ఏది అడిగినా అవి ఇప్పిస్తూ ఉంటే కూడా వాళ్ళు ఖర్చులు ఎక్కువ చేస్తూ ఉంటారు. ఏది అడిగితే అది మనం ఇవ్వడము అలా జరుగుతుంది. అందుకో వాళ్ళకి చిన్నప్పటి నుంచే సేవింగ్స్ అనేది అయితే అలవాటు చేయాలి. ఇక ఈ విధంగా 10 రూపీస్ డైలీ కూడా 1 మంత్ పాటు సేవింగ్స్ చేస్తే 300 రూపీస్ అయితే వస్తుందండి. 300 × 12 మంత్స్ అంటే 3600 రూపీస్ అయితే ఈజీగా 10 రూపీస్తో అయితే సేవింగ్స్ చేసి అయితే మనం సేవ్ చేసుకోవచ్చు 1 ఇయర్కి. అదేవిధంగా 30 డేస్ కూడా మనం 20 రూపీస్తో సేవింగ్స్ చేసాము అంటే 600 రూపీస్ అయితే వస్తుందండి. అంటే 600 × 12 మంత్స్ అంటే మనకి ఒక సంవత్సరానికి వచ్చేసి 7200 రూపాయలు అయితే సేవింగ్స్ అనేది అయితే చేస్తాం. అంటే ఓన్లీ 20 రూపీస్తో మనం సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేసి ఇక అదేవిధంగా 30 డేస్ కూడా మనం 30 రూపీస్తో సేవింగ్స్ అనేది అయితే చేయాలి. ఒకవేళ 30 రూపీస్తో మనం సేవింగ్స్ చేసామంటే 1 మంత్కి వచ్చేసి అయితే 900 రూపీస్ అయితే వస్తుందండి. 900 × 12 మంత్స్ అంటే సంవత్సరానికి వచ్చేసి మనం 10,800 రూపాయలు అయితే సేవింగ్స్ అనేది అయితే చేస్తాము. ఇక నెక్స్ట్ ఒకవేళ 40 రూపీస్తో అయితే మనం 30 డేస్ సేవింగ్స్ అనుకున్నాం కాబట్టి 40 రూపీస్తో కూడా మనం 30 డేస్ సేవింగ్స్ చేసాము అంటే 1200 రూపీస్ అయితే వస్తుంది. 1200 × 12 మంత్స్ అంటే సంవత్సరానికి వచ్చేసి 14,400 రూపాయలు అయితే మనం ఈజీగా అయితే 40 రూపీస్ డైలీ సేవింగ్స్ చేయడం వల్ల అయితే మనం సేవ్ చేసుకోవచ్చండి. ఇక అదేవిధంగా 50 రూపీస్ మనం అనుకున్న పెద్ద అమౌంట్ వచ్చేసి 50 రూపీస్ కాబట్టి ఈ 50 రూపీస్ కూడా డైలీ సేవింగ్స్ చేసాము అంటే 50 అయితే పెద్ద అమౌంట్ అయితే కాదు, ఈజీగా అయితే చేసుకోవచ్చు అనేసి అనుకుంటున్నాను. 50 రూపీస్ కూడా మనం 30 డేస్ సేవింగ్స్ చేసాము అంటే 1500 రూపీస్ అయితే వస్తుంది. అంటే 1500 × 12 మంత్స్ అంటే 18,000 రూపీస్ అయితే వస్తుందండి సంవత్సరానికి. అంటే మనం సంవత్సరానికి 18,000 సేవ్ చేస్తున్నాము అంటే తక్కువ అమౌంట్ అయితే కాదు కదా. అదేవిధంగా ఈ 50 రూపీస్తో అయినా ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ చేయండి. ఇంకా జనవరి 1 అయితే వస్తుంది కదా, జనవరి నుంచి కూడా ఇప్పటివరకు ఎవరు సేవింగ్స్ చేయలేదు అనుకున్న వాళ్ళైతే ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.